హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు మిస్ అవుతున్నట్టు మరి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా ఈరోజు ఎనర్జీస్లో అయితే చూద్దామండి. ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. మీరెప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. మరి వీరి విషయంలో ఇంతలా బాధపడడం, ఆలోచించడం ఎంతవరకు కరెక్టు? మీరెప్పుడు ఈ పర్సన్ మిస్ అవుతూనే ఉంటారు. వారితో మాట్లాడాలంటే ఇష్టం, వారిని చూడాలంటే ఇష్టం, అండ్ వారితో టైం స్పెండ్ చేయాలంటే ఇష్టం. మీరెప్పుడు ఈ పర్సన్ తలుచుకుంటూనే ఉంటారు, మిస్ అవుతూనే ఉంటారు. మరి ఈ పర్సన్ కూడా వీరి సోల్ ఎనర్జీస్ అనేవి మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి? వీరి ఇష్టాలు మీ వరకు వచ్చే వరకు ఏ విధంగా ఉంటున్నాయి? దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. ముందు మనం ఇవి షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ బట్టి రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మధ్యలో కార్డ్ అయితే తీస్తాను క్లారిఫికేషన్గా. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే మిస్ అవుతున్నారో, ఎవరినైతే మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ కూడా వీరిని మిస్ అవుతున్నారా లేదా, అసలు వీరి విషయంలో వారు ఎంతవరకు ఎనర్జీస్తో కనెక్ట్ అవుతున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. 1 2 3 4 5 6. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇది. ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. ఎస్, ఈ పర్సన్ ఎప్పుడు మీకు కరెక్ట్ అవుతూనే ఉంటారండి. అసలు వీరు హీల్ అవ్వటానికి కారణం కూడా మీరే. వాళ్ళకి ఎప్పుడైనా బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా మీరే ఎక్కువ గుర్తొస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ధైర్యం మీరే అవుతారండి. వాళ్ళకి ఎప్పుడైనా కష్టంగా అనిపించినప్పుడు మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు. వాళ్ళకి బాధ వచ్చినా సరే మీరు గుర్తొస్తారు. వారు మీతో చెప్పకపోయినా సరే వారి మనసులో ప్రతి మాట మీతో షేర్ చేసుకుంటారు. వారి పక్కన మీరే ఉన్నట్టు ఊహించుకుంటారు. మీరు వారితో ఉన్నట్టుగా ఉంటారు. లైఫ్లో ఎప్పుడూ మీరు వారు ఎప్పుడు సపరేట్గా ఉండాలనైతే అనుకోరు. సోల్ ఎనర్జీస్ అన్నవి ఎప్పుడు కనెక్ట్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడు ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తారు. మీరు బాధపడుతుంటే వాళ్ళకి ఎనర్జీస్ ఇంకోలా కనెక్ట్ అవుతాయండి. అంటే వాళ్ళకి ఇప్పుడు నలుగురిలో కూర్చుని నవ్వినప్పుడు సడన్గా మూడ్ స్వింగ్స్ మారిపోతాయి అన్నమాట. కోపంగా అనిపించడము, ఆ నవ్వులో కూడా ఇంకా మొహంలో స్మైల్ తగ్గిపోవటం అలా అనమాట. మీ పడుతుంది ఇక్కడ బాధ, వాళ్ళకి అలా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయిపోతాయి. మీరు ఇక్కడ నవ్వారనుకోండి, వాళ్ళకి ఏంటో ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి సడన్గా అంత స్ట్రెంగ్త్ ఫీల్ అనిపించడం ఏంటి అంటే, మీ సంతోషం వాళ్ళ సంతోషంగా, మీ కష్టం వాళ్ళ కష్టంగా, అలా ఎనర్జీస్ అన్నవి కనెక్ట్ అవ్వటం అనమాట. ఈ పర్సన్ ఎప్పుడు వాళ్ళు మనసులో ఏది దాచుకోవాలనేది అనుకోరండి. ఒకవేళ మీతో చెప్పినా అసలు మీరు ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం తప్ప వాళ్ళు ఎప్పుడు మీరు వారితో లేకపోయినా సరే, అంటే ఫిజికల్గా దూరంగా ఉన్నా సరే మానసికంగా ప్రతి విషయం మీతో చెప్తారనమాట. ఈరోజు ఇలా జరిగింది, పలానా వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళకి మనసుకు బాధ అనిపిస్తే మిమ్మల్ని తలుచుకోవటం, మిమ్మల్ని గుర్తు చేసుకోవటం, ఇలా ఈ పర్సన్ అయితే ఉంటున్నారు. ఎప్పుడు కూడా మీ నుండి వాళ్ళు సపరేట్ అవ్వలేరండి. వాళ్ళు మీరు సరిగ్గా మాట్లాడలేదనుకోండి, వాళ్ళకు ఒక రకమైన భయం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా జీవితంలో అన్నీ దూరం అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతారు. వాళ్ళు కోప్పడి మాట్లాడడం మానేయచ్చు, కానీ మీరు కోప్పడి మాట్లాడడం మానేశారనుకోండి వాళ్ళ ఎనర్జీస్ అనేవి డౌన్ అయిపోతాయి. అసలు ఇంకా మీరు ఒకవేళ మీరు మీ విషయంలో ఒక పొసెసివ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. మీరు మిస్ అవుతున్నారు కదా, ఈ పర్సన్ కూడా అంతకన్నా ఎక్కువ మిస్ అవుతారండి. ఒకవేళ మీరు ఎవరితోనే మాట్లాడారనుకోండి, పొసెసివ్నెస్ ఫీలింగ్ అయితే ఉండిపోతుంది. మీరు ఎక్కడ వారిని వదిలేస్తారో, లేదంటే మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చేస్తారో, ఇలా ఇన్నర్గా భయపడిపోవడం. ఈ పర్సన్ ఎప్పుడు మీతోనే కలిసి ఉంటారంట.
చూసారు కదా ఎనర్జీస్ అనేవి ఇవి. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ ఏంజల్స్ నెంబర్సే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీకు ఏ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో మరి ఆ ఏంజల్స్ నెంబర్సే మీకు సమాధానం అండి. ప్రతి ఏంజల్స్ నెంబర్స్కి ఇది అని మీనింగ్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అండ్ మిస్ అవుతున్నారు. చూసా కదా 144 అండ్ 123 ఇది. ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారంట. ఓకే, ఒక రకం 123 మీనింగ్ వారు. ఓకే, ఈ 6 కూడా ప్రేమకు సంబంధించి ఈ అంటే 6 అని మనం 6 టైమ్స్ షఫల్స్ చేసింది అందుకేనండి. 6 ప్రేమకు సంబంధించి. ఈ ప్రేమ అన్నది యాంటీగా ఉన్న ప్రేమ మీకు పాజిటివ్గా ఉండటం అనమాట. ఏదైనా సరే ఈ పర్సన్ ఎప్పుడు మీకు పాజిటివ్గానే కనెక్ట్ అయిపోతారండి. వారు బాధపడినా మీకు తెలిసిపోతుంది, మీరు బాధపడినా వారికి తెలిసిపోతుంది. 6 ఎనర్జీ అనేది లవ్ సంబంధించిందనమాట. 1 + 3 4. ఓకే, 1 + 2 3, 1 4 3 లవ్ అండ్ టోటల్ 6 లవ్ సంబంధించి ఈ పర్సన్ ఎప్పుడు మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. చూసారు కదా, వాళ్ళ బలం బలహీనత మీరే అవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వటమే కదండి, మీకు ఎప్పుడు కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు మీతో చెప్పకపోయినా సరే వాళ్ళ డే స్టార్ట్ అయిందే మీతోటే, డే ఎండ్ అయ్యేది మీతోటే, అంతలా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అసలు మీకు సంబంధం లేదు, అసలు ఈ విషయం కూడా మీకు చెప్పరు. మీకు ఏదో ఇష్టం లేదన్నట్టు, మీరు వెళ్ళొద్దన్నట్టు మీ మీద దోచేస్తారనమాట ఈ దొంగ మొక్క. అంటే కొన్ని విషయాలు తప్పించుకోవాలంటే మిమ్మల్ని వాడతారు, మీ పేరు వాడుకుంటారు. అసలు ఈ విషయం మీకు అసలు తెలియదు. అంటే కొన్ని విషయాలు మిమ్మల్ని మీ వల్ల వారు ప్రొటెక్షన్ చేసుకుంటారు. మీరు వారితో ఉన్నా లేకపోయినా సరే మీ పేరు వాడుకుని వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారనమాట. అంటే మీ ఇష్టాలు గౌరవిస్తారు, కానీ అవతల వాళ్ళకి కూడా ఇప్పుడు మీకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా సరే మీకు ఇష్టం లేని పనులు చేయరు. అండ్ మీ ఇష్టాల మీద వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అన్నట్టుగా మాట్లాడతారు. మీరు ఎంతలా మిస్ అయినా సరే ఈ పర్సన్ యాక్షన్లో అయితే మీ పేరు లేకుండా అండ్ మీకు తెలియకుండానే సరే మీకు చెప్పే, వారి మనసులో చెప్పే వారు ఏ యాక్షన్ అయినా తీసుకుంటారనమాట. ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, అవి షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరి విషయంలో ఏ విధంగా ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానం. మీరు చాలా లక్కీ అండి. ఈ పర్సన్ మీకు సోల్మేట్ కనెక్షనే కాదు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. అంటే అద్దం ముందు నిలబడితే మీకు అంటే ఆ పర్సన్ మీరు ఒకటే. ఇంకా నాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ వల్ల కూడా తెలీదు. మీరు మిమ్మల్ని తిట్టుకున్నారనుకోండి, వారిని తిట్టినట్టే. వారిని మిమ్మల్ని తిట్టారనుకోండి, వారికి తిట్టుకున్నట్టే. ఓకే, అది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళకి అవమానం కదా. అండ్ వారి మిమ్మల్ని ఏమైనా అన్నా సరే వారే లోపు అవుతారు. ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే మీరు కలిసి ఉన్నారు, కలిసి లేకపోయినా కలిసి జన్మ తీసుకుని చివరి వరకు నడిచే ప్రయాణంలో ఈ పర్సన్ తోటి జీవితం రాసి పెట్టుందండి. అంటే ఈ పర్సన్ మిస్ అవ్వడానికి కారణం అండ్ మీరు వారిని తలుచుకోవడానికి కారణం ఇక్కడ ఈ బంధం స్వచ్ఛమైంది కాబట్టి, మీరు కోరుకున్న బంధం, జన్మ నుండి వచ్చిన బంధం ఒక స్వచ్ఛమైన బంధంగా ఈ ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి కూడా మీకు చూద్దాం. ఇది మేనిఫెస్ట్ ఎనర్జీ అనమాట. ముందు వాళ్ళండి ఈ పర్సన్ ఒక్కోసారి వీళ్ళ మాట నెగ్గించుకుంటారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, స్టార్టింగే కప్స్ ఎనర్జీ, ఎమోషన్, లవ్, టెంపరెన్స్. ఈ పర్సన్కి కోపం ఎంతోసేపు ఉంటుందండి, కోపంలో ఎన్నైనా మాట్లాడతారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, అన్ని కప్స్ ఎనర్జీ. 4 ఆఫ్ ఫ్యాన్స్. ఈ పర్సను మేనిఫెస్ట్ చేస్తున్నారంట, మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు, ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవటం.
ఏదైనా సరే కోపంలో మిమ్మల్ని అనేసిన మాటలకి మిమ్మల్ని ఏడిపించచ్చండి. కానీ ఆ కన్నీరుకి కారణం వారయ్యారు కానీ మీకన్నా ఎక్కువ అనుభవించుకుంటారనమాట. వాళ్ళ మాటలకి వాళ్ళే గుర్తు చేసుకుని వాళ్ళ మరి మిమ్మల్ని అన్న వాళ్ళు అనుకున్నట్టే కదా! ఈ పర్సన్ ఎప్పుడు టెంపరెన్స్ ఎనర్జీ. ఒక్కొక్కసారి కోపంలో అన్న మాటలు మిమ్మల్ని ఏమీ తీసుకోవద్దంటున్నారు. మీకోసం నిలబడతారు, కాంప్రమైజ్ అవుతారు, అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదు ఉందనుకోండి. ఈ పర్సన్ కాంటాక్ట్‌లోకొచ్చి వాళ్ళు మీతో అడ్జస్ట్ అవ్వటం, కాంప్రమైజ్ అవ్వటం అండ్ కోరుకోవటం, ఇక్కడ హ్యాపీ లైఫ్ కోరుకోవటం. మ్యారేజ్ కనిపిస్తుందండి. ఈ పర్సన్ రిస్క్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీరు విడిపోయిన భార్యాభర్తలు అనుకోండి. మళ్ళీ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేసి మళ్ళీ భార్యాభర్తల బంధం కలిసిపోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీతోటి జీవితం చాలా అందంగా ఊహించుకుంటున్నారండి. ఇప్పుడు ఎవరు ఏదైనా అనవచ్చు. మొండితనం ఎక్కువండి. పట్టుదల ఎక్కువ. ఒక్కొక్కసారి మీకు ఈ పర్సన్ యాంటీగా మాట్లాడతారు కానీ ఆ యాంటీ అన్నది అవతల వాళ్ళు చూసి నేర్చుకోవడం. ఇంకా చెప్పాలంటే యాలమేరితనం అనమాట. ఈ పర్సన్ కొంచెం తెలివి తక్కువ, తెలియనితనం, ఎమోషన్. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే జీవితం చాలా అందంగా ఉంటుందండి. అడ్జస్ట్ అయ్యే లైఫ్ చాలా బాగుంటుంది. ఈ పర్సన్ మీ దగ్గర నేర్చుకున్నాను అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్ మాత్రం మీరే. 100% మీరే. మీతో ఎమోషన్ చాలా కనెక్ట్ అయి ఉన్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ తోటి గత జన్మతోటి ఉన్న కంటిన్యూ బంధం ఇక్కడ డివైన్ బంధంగా కూడా మారింది కూడా. 4 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ తోటి మీకు రాసిపెట్టి ఉన్న బంధం కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా కావచ్చండి. అసలు వారు కాదు, మీరే అవుతారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు. మీతో జీవితం ఊహించుకున్నారండి. ఈ జీవితం చాలా బాగుంటుంది, అందంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఎస్, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారంటే వారి జీవితంలో అందంగా ఊహించుకుంటున్నారు. ఈ అందమైన జీవితం మిస్ అవ్వకూడదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీ మిస్సింగ్ ఎనర్జీస్ కాస్త ఈ పర్సన్కి కనెక్ట్ అవ్వటం మీకు తెలిసిపోతాయండి. ఇంకా విపరీతంగా ఈ ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మీ పర్సన్ సంబంధించినవన్నీ నేమ్స్ కనిపిస్తాయి. వాళ్ళ ఫుడ్, వాళ్ళ డ్రెస్సెస్ అండ్ వాళ్ళ పేర్లు మీకు తెలియకుండా నోట్లోంచి రావటం, వారి పేరు పలకటం అండ్ టాపిక్ ఎక్కువ మాట్లాడడం. అనవసరం ఉన్నా లేకపోయినా సరే ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా మీ పర్సన్తో గురించి ఎక్కువ మాట్లాడేస్తారు. మీకు తెలియదు, కంట్రోల్లో ఉండరు. అది ఒక రకమైన హ్యాపీనెస్. అది మీకు కంట్రోల్ లేని మాటలండి. మీరు అసలు ఇలా మాట్లాడతారా అని మీకు కూడా అనిపించదు. అంటే అంత ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీ పర్సన్ కూడా మీ గురించి అంతలా మాట్లాడుతున్నారు. మాట్లాడేది కూడా ఏంటంటున్నారంటే మీ విషయంలో రిస్క్ చేస్తున్నారంటే అది కారణం మీరే. అంటే మీరు మిస్ అవుతున్నారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ యాక్షన్లో మీకు మంచి జీవితం, అందమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ డివైన్ బంధం అన్నది స్వచ్ఛమైన బంధంగా కూడా కనిపిస్తుంది. మీరు కోరుకున్న బంధం అండి. ఇది గత జన్మ నుండి మీరు కలిసి ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. విడిపోయినా సరే కలుసుకోబోతున్నారు. ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారంటే మీకే తెలుస్తుంది. మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే, మీరు బాధపడినా అండ్ హ్యాపీగా ఉన్నా సరే, మీ నోటంటే ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడినా, తిడుతున్నారంటే ఈ పర్సన్కి మీకు సంబంధం లేదు. అది ఒక కర్మబంధంలోకి వెళ్ళిపోతుంది. సోల్మేట్ కనెక్షన్కి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎనర్జీస్ వేరనమాట. కర్మబంధం అనేది మీ పర్సన్ విపరీతంగా తిడతారు, వాళ్ళని శపిస్తారు, నాశనం కోరుకుంటారు. కానీ ఈ సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఇలాంటి శాపనార్థాలు ఉండవండి. సోల్మేట్ కనెక్షన్లో కొంచెం ఇంకో కనెక్షన్ అయితే ఉంటుంది. అది వేరే రీడింగ్లో అయితే మీకు తెలుస్తుంది. కానీ ఈ పర్సన్ మిస్ అవ్వడానికి కారణం మీరే. అంటే సోల్స్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సో ఇదండి ఈరోజు రీడింగ్. మరి ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అండ్ అలానే లవ్ ఒరికల్ ఎనర్జీస్ కార్డులో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఛానల్ మెసేజెస్ అనమాట. ఓకే, ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేసి యూనివర్స్ చూసే వీవర్స్, వారి పర్సన్ మనసులో మాటలు, వీరితో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అనమాట.
ఈ పర్సన్ నుండి వచ్చి ఛానల్ మెసేజెస్. ఇదిగోండి, మీ గురించి ఓవర్ థింకింగ్ ఎక్కువండి. మీకెలా ఓవర్ థింకింగ్ ఉందో మన ప్రశ్న అయితే వేశాం కదా. ఈ పర్సన్ అసలు మిమ్మల్ని తలుచుకుంటారా, అసలు మిస్ అవుతారా అంటే 24/7 వారి డే స్టార్ట్ అయ్యేదే మీతోటే, ఎండ్ అయ్యేది కూడా మీతోటే. అంత ఓవర్ థింకింగ్ అయితే ఉంటుంది. కానీ అసలు మీ ఆలోచన నుండి అస్సలు బయటపడరండి. ప్రతి సెకండ్ మీరు లేనిదే వారికి ఆలోచన అన్నది అలా ఉంటుందన్నమాట. ఇలా వీరికి కనెక్ట్ అయ్యితే ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. మీతోటి ఏం చెప్తున్నారంటే, మీకు కోపం రావచ్చండి, మీరు బాధపడచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. వాళ్ళని మీరు రిజెక్ట్ చేసిన మంచి మాటే, యాక్సెప్ట్ చేసిన మంచి మాటే. మీ మనసుకి ఏదనిపిస్తే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ ఇష్ట ప్రకారమే వాళ్ళైతే ఉంటారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీరు ఇబ్బంది పడేలా ఉండకూడదని వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కూడా మనసు మీ విషయంలోని చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు కదా మీరు. వారికి మనసు తగ్గట్టు వారి మనసుల మాటలు మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. వారి లైఫ్ కొంచెం బెటర్ చేసుకోవాలనుకుంటున్నారంటండి. వాళ్ళ ఆలోచనలు కూడా కొన్ని నెగిటివ్గా కూడా వెళ్తున్నాయి. మీ విషయంలో కాదు, వారి లైఫ్ మీద నెగిటివ్గా ఉండి మనసు ఎక్కడ మారిపోతుందేమో. మిమ్మల్ని మిస్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదండి. సిచ్యువేషన్స్ మిమ్మల్ని దూరం చేసేలా ఉంటాయేమని భయపడిపోయి వాళ్ళ ఆలోచన విధానం మారాలి. అండ్ వారి మనసుకి ఏదనిపిస్తే అది చేయాలి అన్నట్టుగా కూడా అంటున్నారు. అండ్ మీ విషయంలో మిమ్మల్ని కూడా అదే చెప్పేది, మీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయండి, ఎప్పుడు వారి వల్ల మీరు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదిగోండి, చాలా ఇష్టమైతే పెరిగిపోయింది, కానీ వాళ్ళకి తెలియట్లేదు ఎంతవరకు ఇలాగ ఉండగలరు. ఇదంతా మీతో ఉండేది పర్మనెంట్గా ఉంటుందా, ఈ ఇష్టం పర్మనెంట్గా ఉంటుందంటే వారి దగ్గర సమాధానం అయితే లేదు. ఎక్కువైపోయినాయండి, వారికి ఇష్టం అన్నది చాలా ఎక్కువైతే ఉంది. ఈ ఛానల్ మెసేజెస్లో ఈ పర్సన్కి మీ మీద చాలా ఇష్టమైనది ఎక్కువ ఉంది. కానీ జీవితం మీరు అనుకున్నట్టు ఇవ్వగలరా, వారు అనుకున్నట్టు జరుగుతుందా, వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏదైనా సరే మీ లైఫ్లో ఇప్పుడు మీరు చాలా పీస్ఫుల్గా ఉండేవారు, హ్యాపీగా ఉండేవారు, హ్యాపీ స్మైల్తో ఉండేవారు. సడన్గా వారు మీ లైఫ్లోకి వచ్చి అసలు మీకు సంతోషం లేకుండా డిస్టర్బెన్స్ లైఫ్ కింద అయిపోయింది కదా. మీరు చాలామంది చేత అవమానం పడ్డారు వీరి వల్లే, నిందలు పడ్డారు వీరి వల్లే, అండ్ గొడవలు వస్తున్నాయి వీరి వల్లే, ఎన్నో మనస్పర్ధల కారణాలకి వీరి వల్లే. మరి ఇంతలా చేసినా సరే మీరు వారిని క్షమించేస్తున్నారు. వారిని ఎప్పుడు దేనికి ఇలాగా నిందించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కావడం ఎప్పుడూ చేయలేదు. మీలో ఇంత క్షమాగుణం ఉంది కాబట్టి ఇప్పుడు వారికి మీరంటే అంత ఇష్టం అండి. వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలని చూసినా మీరు అస్సలు దేనికి కూడా వాళ్ళు వదులుకోవాలని అయితే అనుకోరంట. ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదండి. వదిలేసుకుంటారేమో అన్న భయంలో బ్రతుకుతున్నారు. ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని అయితే వదిలేదు. మీరంటే చాలా ఇష్టవంతగా చెప్తున్నారు. ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఈ పర్సన్ ఛానల్ మెసేజెస్లో ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇష్టం అండి. ఈ పర్సన్ మిస్ అవ్వడమే కాదు, ఈ పర్సన్ మనసులో మీ మీద ఇష్టమైతే ఉంది. మేబీ అది మీరు ఫ్రెండ్స్ అనుకోండి, అది లవ్గా మారుతుంది. అండ్ మీరు లవర్స్ అనుకోండి, అది పెళ్లి బంధంగా మారుతుంది. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, వారు లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. అండ్ మీకు లవ్ అని కాదు, ఇప్పుడు ఈ బంధానికి రెస్పెక్ట్ ఇచ్చేలాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కొంచెం దూరం అయ్యి మీకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అంటే మీ ఇష్టాలు గౌరవిస్తున్నారు. మీతో జీవితం కావాలంటే మీకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా మిస్ చేసుకోవాలి, మీరు ఎలా మిస్ అవుతున్నారో వారు మిమ్మల్ని మిస్ చేసుకోకూడదని అయితే అనుకుంటున్నారు. మరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ కూడా లైక్స్ చేయండి. అండ్ వీడియోస్ కూడా లైక్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయి. మీకు చాలా బాగా నచ్చుతాయండి. మీకు నచ్చేలానే వీడియోస్ అయితే చేస్తాను. మంచి కంటెంట్స్ అయితే ఉంటాయి.
మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఆహ్, మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వడమే కదండీ! ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్స్ ఈ ఛానల్‌లో దొరుకుతాయనే చెప్తున్నాను. మీకు నోటిఫికేషన్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ వస్తాయంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదండి. చాలామంది పాపం సెర్చ్ బటన్ చేసి వీడియోస్ చూసుకుంటున్నారు, చూస్తున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు. నోటిఫికేషన్స్ రాకపోయినా సరే ఇలా చెక్ చేసుకుంటే మీకిక్కడ మంచి కంటెంట్ అయితే దొరుకుతుందండి. సుత్తి, సోది లేకుండా ఉన్నదున్నట్టు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. ఇంకా చాలా మంచి కంటెంట్స్ అయితే ఉంటాయండి. మరి ఇక్కడ వ్యూస్ తక్కువ వస్తున్నాయి గానీ చేయలేకపోతున్నాను కానీ, వ్యూస్ మంచిగా వస్తే మాత్రం ఇంకా మీకు ప్రతిరోజు కొత్తగా వీడియోస్ అయితే ఉంటాయి. బోరింగ్ అనేది ఉండదు. సో ఇదండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు మంచి కంటెంట్ ఇవ్వాలి అని కష్టపడుతున్నాను. కంటెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాను అంటే వ్యూస్ కోసమేనండి. వ్యూస్ పెరిగితే కంటెంట్‌కి కొంచెం మంచన్నది ఉంది కానీ చెడిపోవాలని, చెడగొట్టాలనేది అయితే కాదు. వ్యూస్ కోసం కంటెంట్ రిలీజ్ చేస్తానని కాదండి. కంటెంట్ మంచి కంటెంట్ అన్నది 10 మందికి తెలియాలి. వందల మందికి వెళ్ళాలి. అండ్ వేల మంది జీవితంలో ఇది సిట్యుయేషన్స్ అని అర్థం చేసుకోవాలి. సో ఇదండి ఈ ఛానల్ ఉద్దేశం. మరి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. అండ్ మీకు ఈ ఛానల్ అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.